నీ మీద నిష్కారణంగా కోపడిన వారు తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. నీకు విరోధంగా లేచిన వారికి సంభవించినది నీ చెవులకు వినపడుతుంది, గుర్తుపెట్టుకోండి. నీవు స్తుతిస్తూ ఉంటే రాజులు సైతం బంధించబడతారంట. ఎవరు నిలబడలేరు నీకు వ్యతిరేకంగా, స్తుతించే వారికి వ్యతిరేకంగా ఎవరు కూడా నిలబడలేరు. తాత్కాలికంగా ఎవరైనా నిన్ను ఏలుతూ ఉన్నట్లు అనిపిస్తుండవచ్చు, తమ బలాన్ని బట్టి, తమ డబ్బులను బట్టి, తమ పలుకుబడిని బట్టి, తమ అధికారాన్ని బట్టి నేను ఏలుతుండొచ్చు. కానీ నువ్వు స్తుతించే వ్యక్తి అయితే వారి క్రింద నీవు లేవు, నీవు వారికి పైగా నీవు ఉన్నావు. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, వారిని శిక్షించుటకు ఏముందంట? మన నోట ఏముందంట? రెండంచులు గల ఖడ్గం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నీవు మాట్లాడితే ఆ వాక్యాన్ని దేవదూతలు తీసుకుని ముక్కలు ముక్కలు చేస్తారు, శత్రువులను, వారి ప్రణాళికలను. మన నోట ఏముండాలి తెలుసా? స్తుతులు, వాక్యం ఉండాలి. ఇవి కాక ఏమొచ్చినా కూడా మన నోట జాగ్రత్తగా ఉండాలి.